హాయ్ అండి, ఎలా ఉన్నారు? బయట చాలా రేట్లు పెట్టి కుండీలను కొనడం బదులు ఇంట్లో వేస్ట్‌గా పడి ఉన్న బియ్యం బస్తాని కుండీలుగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ నాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకి రోజువారీగా అవసరమైన చిన్న చిన్న కూరగాయలు వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. పాలకూర, టమాటా అలాంటివన్నమాట. చూడండి, మేము ఒక్క బస్తాని 2 కుండీలుగా చేసాము. ఎలా చేసామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది మా పెద్ద అత్తయ్య వాళ్ళ రాజమండ్రిలో టెర్రస్ మీద అనమాట. ఒక్క బియ్యం బస్తాని, ఒక్క పాడైన బకెట్ని, టిన్నులని, వాటర్ టిన్నులని వేస్ట్ చేయకుండా చక్కగా మట్టి వేసి మీకు టమాటా, పాలకూర, బీరకాయ మొక్కల్ని పెట్టారు. ఇలా పెంచుకోవడం చాలా మనకి ఈజీ అండి. ఎలా పెంచాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. ఇలా పెంచడం వల్ల మనకి ఇంట్లోకి కూరగాయలు చాలా కలిసి వస్తుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అండ్ కుండీలు కూడా డిఫరెంట్గా వేస్తారు మా అత్తయ్య. అండ్ మీకు ఆ కుండీలు కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇలాంటి వీడియోలు మీకు నా తరపు నుండి కావాలి అనుకుంటే అదిగోండి పైన ఒక ఎర్ర బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో. ఒక్క టమాటా మొక్కలనే కాదండి, చాలా రకరకాల పూల కుండీలను కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే లాంగ్ లాస్టింగ్ ఉండవు బియ్యం బస్తాలు, కాబట్టి ట్రై చేయండి.